మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యం అట్టుడుగుతోందని మనందరికి తెలుసు. మధ్యప్రాచ్యం యొక్క భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఈ మూడు దేశాలు మక్కా నగరంలో చారిత్రాత్మక మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ద్వారా మూడు దేశాలు అంటే సౌదీ అరేబియా, టర్కీ మరియు పాకిస్తాన్ తమ భద్రతా సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంలో ఏదైతే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఈ మూడు దేశాల మధ్య సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య కుదిరిందో దీనిలో చాలా కీలకమైన అంశం ఏంటంటే మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం పైనైనా సరే సాయుధ దాడి జరిగితే అది మిగతా రెండు దేశాల పైన జరిగినట్లే పరిగణిస్తారు. దీంతో పరస్పర సైనిక సహకారం అందించేలా రక్షణ సహకార ఒప్పందాన్ని వీళ్ళు కుదుర్చుకున్నారనమాట. అంటే మూడు దేశాల్లో ఏ దేశం పైన దాడి జరిగినా అది మూడు దేశాలపైన జరిగినట్లే భావించి ఇతర రెండు దేశాలు కూడా వచ్చి ఈ దేశానికి సపోర్ట్ చేస్తాయి. ఉదాహరణకి పాకిస్తాన్ పైన దాడి జరిగింది అనుకోండి, సౌదీ అరేబియా, టర్కీ ఈ రెండు దేశాలు వచ్చి పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తాయి అనమాట. అంటే సౌదీ అరేబియా, టర్కీ పాకిస్తాన్ పైన జరిగిన దాడిని తమ పైన జరిగినట్టుగా భావించి సపోర్ట్ చేస్తాయి పాకిస్తాన్ కి అనమాట. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీ, టర్కీ మరియు పాకిస్తాన్ ఉమ్మడి సైనిక విన్యాసాలు, గూఢచార సమాచార మార్పిడి, రక్షణ సాంకేతిక అభివృద్ధి, ఆయుధాల తయారీలో సహకారం, సైన్యాల మధ్య కోఆర్డినేషన్ అంటే సమన్వయం ఇవన్నీ కూడా పెంపొందిస్తారనమాట. మనం చూస్తే ఇటీవల కాలంలో మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా సెక్యూరిటీ థ్రెట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అనేక గల్ఫ్ దేశాలకి ఇరాన్ నుంచి థ్రెట్ కావచ్చు, అంటే ఇరాన్ నుంచి ఉద్రిక్తతలు ఎదుర్కోవడం కావచ్చు. అదే విధంగా గల్ఫ్ రీజియన్ లో సెక్యూరిటీ థ్రెట్స్ అంటే గల్ఫ్ ప్రాంత భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు, సముద్ర వాణిజ్య మార్గాలు ఏవైతే సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నాయో వాటికి సంబంధించిన థ్రెట్స్, వీటన్నిటికీ సంబంధించి ఈ మూడు దేశాలు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఎఫెక్టివ్ గా కోఆర్డినేట్ చేసుకుంటాయంట. ముఖ్యంగా రక్షణ రంగంలో ఈ మధ్య కాలంలో టర్కీ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. మనం గమనిస్తే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా టర్కీ పాకిస్తాన్ కి వెపన్ సపోర్ట్ ఇలాంతా కూడా చేసింది అనమాట. అదే విధంగా 2025లో పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు టర్కీ కూడా ఈ ఒప్పందంలో చేరిందనమాట. దాంతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందం మాత్రమే కాకుండా ఇప్పుడు మూడు దేశాలు త్రైపాక్షిక భద్రతా వ్యవస్థగా ఇప్పుడు ఈ ఒప్పందం విస్తరించింది.